పలుకుతున్నాము. వెల్కమ్ ప్రభు సార్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుణశేఖర్ గారి సినిమా గురించి మాట్లాడే అవకాశం నాకు రావటం రియల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనతో నా అనుబంధం వ్యక్తిగతంగా 32 ఇయర్స్ పైన. ఆయన తొలి చిత్రం సొగసు చూడతరం మాకు నేను పిఆర్ఓ అని. ఆ రోజు నుంచి వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఆ రోజునే నేను ఖాయం చేసిన వర్డ్ ఏంటంటే మోడర్న్ బాపు అంటాను ఆయన. అంటే సినిమాకి, మన తెలుగు సినిమాకి కొన్ని ఈస్థెటిక్ వాల్యూస్, కొన్ని సృజనాత్మకమైనటువంటి అందాలను అద్దినటువంటి దర్శకుల్లో బాపు గారికి ఉన్న స్థానం ఏంటో తెలుసు. దానికి ఇంకొంచెం మోడర్నైజ్ చేసి సినిమాని చాలా రసరమ్యంగా తీర్చిదిద్దటం అనేటువంటిది గుణశేఖర్ గారి దగ్గర చూశాను. ఆ తర్వాత అలాంటి ఒక ఎస్థెటిక్ వాల్యూస్తో ఉన్నటువంటి సినిమాలు తీశారు. అలాగే చూడాలని ఉంది లాంటి కమర్షియల్ సినిమాలు, ఒకే ఒక్కళ్ళంటే అద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీశారు ఆయన. అలాంటి ఒక దర్శకుడు చాలా కాలం, కొద్ది రోజులు గ్యాప్ తర్వాత ఒక సామాజిక కథాంశంతో ఈ రోజున యూత్ ఏ విధంగా డ్రగ్స్కి కానీ వీటికి కానీ బానిసలైపోయి ఏ విధంగా తమను తాను కోల్పోతున్నారు అనేటువంటి ఒక నీడ్ ఆఫ్ ద అవర్ లాంటి ఒక కంటెంట్ తీసుకొని ఒక సినిమా చేస్తున్నారంటే డెఫినెట్గా దేర్ విల్ బి ఏ సెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే కథాపరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే సినిమా అనేటువంటి 24 క్రాఫ్ట్స్ అంటారు. ఆ 24 ఆస్పెక్ట్స్లో కూడాను ద ఫిలిం ఈజ్ మేడ్ వెరీ గుడ్, వెరీ వెల్ మేడ్. నాకు నచ్చంది ఏమిటంటే ఒకే విషయంలో డైరెక్టర్ గారితో ఫైట్ చేసే విషయం ఏంటంటే టైటిల్ యూఫోరియా అనగానే మన కామన్ మ్యాన్కి చదువుకున్న వాళ్ళకి ఒకసారి డిక్షనరీ రిఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే, ఇంత చక్కని సినిమా తీసి ఇంత అద్భుతమైనటువంటి కంటెంటు ఇమోషనల్గా కానీ, పర్ఫార్మెన్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మేకింగ్ పరంగా కానీ ఇంత కాంప్రహెన్సివ్ ఫిలిం తీసిన డైరెక్టర్ గారు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, కామన్ మ్యాన్కి ఎందుకు రీచ్ అవ్వట్లేదు, అదొక్కటే చిన్న అవరోధంగా అనిపించింది తప్ప ఆ టైటిల్ కనుక విత్ ఇన్ ద రీచ్ ఉన్నట్లయితే దిస్ ఫిలిం వుడ్ హ్యావ్ సీన్ మచ్ మోర్ బిగ్గర్ సక్సెస్ ఇన్ థియేటర్ అనేటువంటిది నా ఫీలింగ్. అది తప్పితే థియేటర్ సినిమా గురించి మేము అప్పుడే చెప్పాం, గుణశేఖర్ గారు ఈజ్ బ్యాక్ ఇన్ ద సెన్స్ మధ్యలో 1-2 డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడాను. అంటే నేనేం చెప్తానంటే యాజ్ ఎ డైరెక్టర్ హీ నెవర్ ఫెయిల్డ్. హీస్ ఫిలిమ్స్ 1-2 సినిమాలు ఫెయిల్ అయినవి కానీ ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సినిమా, ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కంటెంట్ ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదు. అలాంటి ఒక మంచి దర్శకుడి దగ్గర నుంచి ఇంత చక్కని సినిమా రావటం, దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మీడియా. ఎందుకంటే సినిమాలో ఎప్పుడైనా 1-2 లోపాలు ప్రతి సినిమాలో కూడా ఉంటాయి. ఆ సినిమాలో ఉన్నటువంటి లోపాలని భూతార్థాల నుంచి చూసేలాగా కాకుండా ఇలాంటి కంటెంట్ ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే యాజ్ ఎ జర్నలిస్ట్ ఇట్ రిఫర్స్ టు అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, మొరాలిటీ. కాబట్టి అందుకే లోపాలని భూతార్థాల్లో చూడకుండా దీంట్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే హైలైట్ చేసి మేము సినిమాకు రివ్యూ ఇవ్వటం జరిగింది. లేకపోతే అలాగే ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉండటం అనేటువంటిది రియల్లీ. ఆ పిల్లలు కూడా చిన్న వయసులో పసి పిల్లలుగా ఉన్న రోజు నుంచి నాకు తెలుసు. అలాంటి పిల్లలు ఈ రోజున ఈ సినిమాకి సపోర్ట్గా నిలబడతాం. అంటే పిల్లలు ఎదిగి వచ్చిన పిల్లలు 1000 ఏనుగుల బలం అంటారు. ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు. ఆ కూతుర్లు ఇద్దరూ కూడా తండ్రికి అండదండగా ఉండటం. అలాగే మేడం గారు ఒక వండర్ఫుల్ ఫిలిం లవింగ్ ఫ్యామిలీ. ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఇలాంటి చక్కని సినిమాలే వస్తాయి. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం రావు కూడాను. అలాంటి ఒక చక్కని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా నేను దీన్ని అభినందిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ సినిమా థియేట్రికల్గా ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది, ఈ రోజున థియేట్రికల్ రిజల్ట్ గురించి బాధపడి ప్రయోజనం లేదు. సినిమాలు థియేటర్లు చించేయట్లేదు, ఆడ తెరలు చించేయట్లేదు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవట్లేదు అనేటువంటి బాధ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున సినిమా అనేటువంటిది విత్ ఇన్ ఏ నో టైమ్ ఇట్ ఈస్ రీచింగ్ యువర్ హోమ్. అలాంటి స్థితిలో ఈ సినిమా థియేటర్లో అంతగా చేయకపోయినప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్ళటం మాత్రం 100% ఖాయం. దానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈటీవీ విన్. ఈటీవీ సంస్థతో కూడా మా పాత్రికేయ మిత్రులకు కానీ మా అందరికీ వండర్ఫుల్ జర్నీ. రామోజీరావు గారు ఆ ఫిలిం సిటీ స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి ఆ తొలి ప్రెస్ మీట్ను కూడా ఈ రోజుకి మా జ్ఞాపకాల్లో ఉంది. అలాంటి ఈటీవీతో కానీ, ఉషాకిరణ్ సంస్థతో కానీ, వాళ్ళు చేసే సినిమాలతో కానీ, వాళ్ళు సమాజంతో రన్ అవుతున్నట్టు విధానం. అంటే సినిమాలు తీసామని కాదు,
ఆ సినిమాలు ఎలాంటి కంటెంట్తో తీస్తున్నాము, ఎలాంటి మెసేజ్ని మనం సొసైటీకి ఇస్తున్నాం అనేటువంటి ఒక సోషల్ అవేర్నెస్తో, సోషల్ కాన్షియస్తో, సోషల్ రెస్పాన్సిబిలిటీతో మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి సంస్థ ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అన్నట్లుగానే నిజంగా అవి తిమిర సంహరణాలుగా మంచి మంచి సినిమాలు తీశారు, తీయించారు, అందించారు, అందిస్తున్నారు, చూపిస్తున్నారు ఈ రోజున ఈటీవీ విన్ ద్వారా. ఈటీవీ విన్ ఈ మధ్యకాలంలో ఎంత చక్కని ప్లాట్ఫామ్ అయిందంటే చిన్న సినిమాకి, మంచి సినిమాకి, చిన్న సినిమా అని కాదు, ఒక మంచి సినిమాకి చాలా అన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ఇప్పుడు దాన్ని అది ఈటీవీ విన్ దీన్ని స్క్రీన్ చేయటం, ఏప్రిల్ 2 ఈ రోజు నుంచే సినిమా ఇదవటం స్క్రీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు చూడాలి ఈ సినిమా తాలూకు స్ట్రెంగ్త్ ఏమిటి, ఈ సినిమా తాలూకు వెయిట్ ఏంటి, ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఎలా రాబోతుంది అంటే ప్రేక్షకులు ఏమీ మిస్ అవ్వలేదు. కమర్షియల్గా మిస్ అయినప్పుడు ప్రేక్షకులు ఏమీ మిస్ అవ్వలేదు, మిస్ కాబోలేదు, కారు అనేటువంటిది మాత్రం ఈ రోజు నుంచి మనకి తెలుస్తుంది. డెఫినెట్గా యుఫోరియా ఈటీవీ విన్లో వండర్ఫుల్ వ్యూవర్గా మంచి రికార్డింగ్ బ్రేకింగ్ సక్సెస్ సాధిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇంత చక్కని సినిమాని మీడియా కూడాను let us take it as our responsibility to promote such a good content and good films. Thank you Gunsekhar garu for giving us such a wonderful film. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు, హోల్ హార్టెడ్గా ఇంత మంచి అప్రిసియేషన్ని, మీ అభిప్రాయాన్ని తెలియజేసిన